ఈ రోజే మనకు శ్రీరామనవమి అలానే కాకుండా శుక్రవారం కాబట్టి ఉప్పుని అక్కడ పెడితే చాలండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారి వారి జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయన్నమాట. అయితే ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల నుంచి మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి కల్లుప్పు పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక రాళ్ల ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అంటే ఈరోజు తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ పరిహారం కనుక చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చండి. ఏమీ లేదు, కేవలం ఒక ఉప్పు. అంటే ఉప్పు ఏంటంటే కనుక అప్పుని తీరుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. మరి మీ అప్పు తీరాలన్నా, మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్నా, మీ అప్పు ఏంటంటే గనక చక్కగా తీరిపోవాలన్నా సరే ఈ పరిహారాన్ని చేయాలి. పరిపూర్ణ నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుంది. ఒకవేళ ఏంటంటే కనుక చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి అలానే కాకుండా శుక్రవారం కదా. అయితే శుక్రవారం పూట ఇలాంటి కొన్ని పనులను చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంత మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. అలానే కాకుండా ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నవమి తిథి కూడా ఉంది కదా. అంటే రాముల వారి కళ్యాణం అనేది జరుగుతుంది. అలానే కాకుండా భద్రాచలంలో కూడా సీతారాముల కళ్యాణం అనేది నిర్వహిస్తారు. కాకపోతే ఏంటంటే కనుక మనము ఉదయం పూజ కంటే కూడా మధ్యాహ్నం చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఏంటంటే కనుక పసుపు పట్టు వస్త్రాలు ధరించి ఎవరైతే అంటే రాముల వారిని పూజిస్తారో అలాంటి వాళ్లకు ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. వారి జీవితం మారుతుంది. కట్టిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడనమాట. ఆ విధంగా గనక పూజిస్తే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటే ఆ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. అంటే దీపధూప నైవేద్యాలతో చక్కగా ఏంటంటే కనుక పూజ చేసుకుని వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక రామనామాన్ని పట్టించుకుంటూ చక్కగా పూజ చేసుకొని మనం అన్నీ కూడా సమర్పించి చివరిగా ఏంటంటే కనుక అక్షంతలను తలపైన వేసుకుంటే ఆ రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఈ రోజున దగ్గరలో ఉండే అంటే రాముల వారి ఆలయానికి వెళ్ళండి. ఎక్కడైతే కళ్యాణం నిర్వహిస్తున్నారో అక్కడికి వెళ్ళి కళ్యాణాన్ని చూడండి. చూడటం కూడా ఏంటంటే కనుక మనకు చాలా మంచి ఫలితాలను అంటే ఆ కళ్యాణం ఇస్తుందని చెప్పొచ్చు. చాలామంది కూడా కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం ఏంటంటే కనుక జరిగే చోట కొంత లక్షల్లో కూడా జనాలు ఉంటూ ఉంటారనమాట. ఊరు వాడ తేడా లేకుండా రామనామంతో మారుమోగుతూ ఉంటుంది కదా. చాలా గొప్ప పర్వదినంగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇలా పూజ చేసుకోండి, ఇదంతా కూడా చేయండి, కానీ ఇంట్లో నాన్ వెజ్ వండి తినకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే బయట కూడా ఎలాంటి నాన్ వెజ్ పదార్థాలను తినకూడదు. మనం ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తామండి, మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వండుకోలేదు కదా బయటికి వెళ్ళి తిందాంలే అన్నట్టుగా బయట తింటూ ఉంటారు. కానీ బయట కూడా తినకూడదు. ఈరోజు అసలు తినకూడదు అనమాట. బెండకాయ కూర తింటే మీకు ఏంటంటే కనుక చాలా కష్టాలు వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, బెండకాయ కూర ఫ్రై రూపంలో, కర్రీ రూపంలో, చారు రూపంలో ఏ రూపంలో తీసుకోకండి. బెండకాయ ఏంటంటే కనుక జిడ్డు, ఆ జిడ్డులాగా మన కష్టాలు ఏంటంటే మనని వెంటాడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధని అంటే తెచ్చి పెడుతూ ఉంటాయి. కాబట్టి బెండకాయ కూర, వంకాయ కూర, పొట్లకాయ కూరని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అలానే నాన్ వెజ్ ఏదైనా సరే, నాన్ వెజ్ ఏది కూడా తినకూడదు. ఏదైనా సరే నాన్ వెజ్గా అంటే అవాయిడ్ చేయాలి. 3 కూరల్ని కూడా అవాయిడ్ చేయాలి. అలాంటప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే కనుక మీరు తింటే మనం చెప్పేదైతే కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి తినకూడదనమాట. ఇక వీటిని అవాయిడ్ చేసేయండి. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా ఉప్పు పరిహారము. అంటే ఉప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది కల్లుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. కానీ ఉప్పు ఏంటంటే దిష్టిపరంగా, దోషం పరంగా, అలానే కాకుండా కొన్ని అంటే నకారాత్మక శక్తుల పరంగా, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఉప్పు దీపం కూడా ఐశ్వర్య దీపం మనం వెలిగిస్తూ ఉంటాం. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఉప్పు అప్పుని తీరుస్తుంది, కొన్ని రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. ఉప్పు చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనం ఏంటంటే కల్లుప్పే కదా దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా జరుగుతాయి అన్నమాట. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఉప్పు గురించి. మన పెద్దవారండి ఎప్పుడైనా సరే మన ఇంట్లో పిల్లలకు దిష్టి కొట్టిందనుకోండి, ఇలా ఎడమ చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఉప్పుని సింకులో పోసి నీళ్ళని పోస్తారు. లేదంటే ఉప్పుని బయట పడేస్తూ ఉంటారు. చూడండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మలు కూడా చేస్తారండి. ఇలా ఏంటంటే తొందరగా విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. వెంటనే ఏంటంటే కనుక ఆ నరకన్ను మన మీద పడుతుంది కదా, అది వెంటనే తొలగిపోతుంది అనమాట. అంత శక్తివంతమైనదండి ఉప్పు.
ఉప్పుతో ఒక్కసారి పరిహారం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ మీరేంటంటే గనక ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు చేసి. అయితే ఈ రోజున సమయం సందర్భం లేదు. ఎప్పుడైనా సరే చేసుకోండి. ఎప్పుడు చేసినా కానీ అప్పు తీరుతుంది. ముందుగా ఏంటంటే గనక అప్పుని తీర్చుకోవడానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందండి. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకనో, మన దగ్గర సరిగ్గా డబ్బు లేకనో ఏదో ఒక రకంగా అండి మనకు అవసరం ఉండే మనం ఏంటంటే అప్పు చేస్తాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్పు చేసినా, ఎంత బాధగా అప్పు చేసినా తీర్చేటప్పుడు కూడా అంతే బాధపడుతూ ఉంటామండి. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి అసలంతా కూడా అలాగే ఉండి అసలు ఉన్నదంతా కూడా అమ్ముకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాలలో అప్పనేది తీరనప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే మనం ఏంటంటే కనుక అలా అప్పుని తీర్చుకోవడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇది అప్పుని తీర్చడానికే కాదు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీరు ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి పాత్ర కానీ, లేదంటే కొబ్బరి చిప్ప కానీ, లేకపోతే గాజు బౌల్, ఈ 3 మాత్రమే తీసుకోండి. మిగతావి ప్లాస్టిక్ ఇలాంటివి తీసుకోకూడదు. మళ్ళీ ఏంటంటే కనుక తిరిగి దీన్ని మనం వాడకూడదనమాట. అందుకే మీరు గుర్తు పెట్టుకొని ఇవి మాత్రమే తీసుకోండి. కొబ్బరి చిప్ప అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కొబ్బరి చిప్పతో కూడా పరిహారాలు చేస్తారు. అంటే మనం వాడం కదా, దాన్ని పడేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం పెద్ద సైజులో ఉండే మట్టి పాత్రని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ముందుగా కుడి చేతితో గుప్పడంతా రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం కదా, అది పోసేయండి. అలా పోసేసిన తర్వాత అరస్పూన్ అంటే చిన్న అరస్పూను కుంకుమ, ఆ తర్వాత అరస్పూన్ పసుపు, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటేనే మనకేంటంటే పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే 5 లక్షలకు పైన అప్పు ఉంటే ₹5 బిల్లుని పెట్టండి. 5 లక్షలకు లోపు అప్పు ఉంటే ఏంటంటే కనుక మీరు రూపాయి బిల్లుని పెట్టండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే అందులో ఒక అర స్పూన్ అన్ని, చిన్న టీ స్పూన్ అర స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి. అచ్చం ఆవగింజలు మాత్రమే పోయాలి, మిగతా అదేది కూడా పోయకూడదు. ఉంటే ఒక జీడి గింజ పెట్టండి, లేకపోతే వదిలేయండి. మీరు అనుకోవచ్చు ఆవాలు ఏం చేస్తాయండి అంటే కనుక, ఆవాలు మన అప్పుని తీరుస్తాయి. ఆవాలకి ఏంటంటే గనక సమస్యని తీర్చేంత గుణము, శక్తి ఆవాల్లో ఉంటుంది. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రాల పరంగా కూడా ఉపయోగిస్తారు. కావున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇలా ఆవాలు పోసేయండి. ఆ తర్వాత మనము ఇవన్నీ కూడా పెట్టాం కదండి, కల్లుప్పు పెట్టాము, ఆవాలు పెట్టాము, పసుపు కుంకుమలు పెట్టుకున్నాము, అలానే మనం జీడి గింజ కూడా పెట్టుకున్నాము, రూపాయి కానీ ₹5 కానీ పెట్టాము. ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇంకా మనం చేతిలో పట్టుకోవాలి. 2 చేతుల్లో ఆ బౌలు తీసుకొని మనం పూజ గదిలోనైనా సరే, ఇంటి బయటైనా సరే, ఎక్కడైనా సరేనండి ఇది చేయొచ్చు. ఇలా మీరు చేతిలో పట్టుకొని అప్పు తీరాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసి ఏంటంటే కనుక చక్కగా ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు, ఎవరైనా దేవుళ్ళందరూ ఒకటే కదా, కాబట్టి మీ ఇష్టదైవం అనమాట, మీ కుల దేవత, గ్రామ దేవతలు ఎవరైనా పర్వాలేదండి, చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీరు ఇంట్లో కానీ పూజ గదిలో కానీ రాత్రంతా ఉంచాలన్నమాట. దాని మీద మూతలు గీతలు ఏవి పెట్టకండి. ఇలా పెట్టేసి ఇంకా వదిలేయండి, రాత్రంతా ఉంచండి. తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు అంటే మీ పనులు అయిపోయిన తర్వాతనైనా కావచ్చు, లేదంటే మీరు ఉదయం లేవగానే కావచ్చు, తీసుకెళ్ళి ఏంటంటే గనక మర్రి చెట్టు మొదట్లో కానీ, లేదంటే గనక వేప చెట్టు మొదట్లో కానీ పెట్టండి. మీ ఇంటికి దగ్గరగా కాదు, మీ ఇంటికి దూరంగా పెట్టండి. అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి. అందులో నుంచి డబ్బుని ఇలా తీసుకోకూడదు, అందులోనే పెట్టేసి అక్కడ పెట్టేసి రావాలి. మీరు పెట్టేసి వచ్చిన తర్వాత అందులో నుంచి డబ్బు తీసుకున్నా పర్వాలేదు, దాన్ని పడేసిన ఎవరైనా పర్వాలేదు, ఎవరేం చేసినా ఇంకా మీకు సంబంధం లేదు. ఒక్కసారి మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మీరు బయట పెడితే మీకు ఇంకా ఫలితం వస్తుందన్నమాట. అప్పు తీరుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారనమాట. ఇది కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందిన పరిహారం. దీని ద్వారా మేలే జరుగుతుంది, కానీ మీకు ఏంటంటే కనుక ఇబ్బంది కలగదు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఫలితం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారనమాట. అంటే ఇది మూతలు పెట్టట్లేదు కాబట్టి ఇంట్లో ఉండే చెడు కూడా నెగిటివిటీని ఉప్పు తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఒక్కసారికి మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. రావాల్సిన డబ్బు కావచ్చు, మనకి ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, లేదంటే కనుక మనం ఏదైనా వస్తువు వాహనం అమ్మి ఆ అప్పుని తీర్చాలనుకున్న డబ్బు కావచ్చు, మన చేతికి ఏదో ఒక రకంగా అందుతుందన్నమాట. అంటే వెంటనే వితిన్ సెకండ్స్లో ఏం ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. అలానే నెలల కొద్దీ ఏం పట్టదండి, ఒక 1 వీక్లో అంటే ఒక వారం రోజుల్లో మీకు అర్థమైపోతుంది, ఒక 48 గంటల్లో మీకు తెలిసిపోతుంది. ఇలా ఏంటంటే కనుక మీకు మీరే అంటే అర్థం చేసుకోగలుగుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఒక దారి ద్వారా మీకంతా తెలిసిపోతుంది అనమాట.